గుడ్ మార్నింగ్. తెలుగు రాష్ట్రాల్లో చెరువుల కబ్జాలపై వరుస కథనాల ప్రసారంతో ప్రజల్ని అధికారులను అప్రమత్తం చేసిన హెచ్ఎంటీవీ మళ్లీ మరో మహత్తర కార్యక్రమాన్ని భుజానికెత్తుకుంది. ఒక గ్రామానికి చెరువు ఎంత ప్రధానమో ఆ చెరువు నీటిని సాగు మడిదాకా తరలించే కాలువకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. అయితే చాలా చోట్ల నదులు, చెరువులు, ప్రాజెక్టుల కింద నీరు పారే కాలువలు కబ్జాకోరలో చిక్కుకుని కరిగిపోతున్నాయి. కొన్ని చోట్లయితే రోజురోజుకి కాలువలు కుంచుకుపోతూ ఉంటే మరికొన్ని చోట్లయితే మొత్తానికి మాయమైపోతున్నాయి. కబ్జాలకు గురవుతోన్న కాలువలపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనాలు. కరిగిన కాలువలు. తెలంగాణలో మొన్నటి వరకు ఎవరి నోట విన్నా కూడా బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పదాలు ఎక్కువగా వినిపిస్తూ ఉండేవి. ప్రస్తుతానికి నలుగురు కలిసిన మూసీ నది ప్రక్షాళన గురించే చర్చించుకుంటున్నారు. అయితే మూసీ నది అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహిస్తోంది? మూసీ నది ప్రక్షాళన ఎందుకు చేయాల్సి వచ్చింది? మూసీ ప్రక్షాళనతో జరిగే లాభం ఏంటి? మూసీ ప్రక్షాళనతో హైదరాబాద్ నగరంలోని నాలాల కబ్జాలకు మోక్షం లభిస్తుందా? మూసీ నది పుట్టుపూర్వోత్తరాలపై స్పెషల్ ఫోకస్. మూసీ నది కృష్ణా నదికి ఉపనది. హైదరాబాద్ నగరం మధ్య నుంచి ప్రవహిస్తూ చారిత్రక పాత నగరాన్ని, కొత్త నగరాన్ని వేరు చేసే సరిహద్దు రేఖలా ప్రవహిస్తూ ఉంటుంది. పూర్వం ఈ నదిని ముచ్కుంద నది అని పిలిచేవారు. మూసీ నది హైదరాబాద్ నగరానికి 90 కిలోమీటర్లు పశ్చిమాన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ వద్ద అనంతగిరి కొండల్లో పుట్టింది. ముచ్కుందుడు అనే రాజు తపస్సు చేసిన ప్రాంతం కావటం, అదే ప్రాంతంలో నది ఉద్భవించడంతో నదికి ముచ్కుంద నది అని పేరొచ్చింది. ముచ్కుంద నది పేరు కాస్త వాడకంలో కుతుబ్ షాహీల కాలంలో మూసీ నదిగా మారింది. పేరు మారిన మూసీ నది ప్రక్షాళనతో పాటు నది పేరును ముచ్కుంద నదిగా మార్చాలన్న డిమాండ్ పెరుగుతోంది. అనంత పద్మనాభస్వామి కృపచేత ముచ్చుకుంద మహారాజుకు అనుగ్రహించి భగవంతుని యొక్క పాదోదక జలమే ముచ్చుకుంద నదిగా మారి అనంతగిరి క్షేత్రం నుంచి ప్రవహించుకుంటూ హైదరాబాద్ ప్రాంతానికి జరిగి అక్కడ ఉన్నటువంటి మురికితో అది మూసీ నదిగా మారడం జరిగింది. తదనంతరం అదే విధంగా ప్రవహిస్తూ అది కృష్ణాలో కలుస్తుంది. కనుక ముచ్చుకుంద నది అనేటువంటి పేరు మళ్ళీ తీసుకురావాలి, మూసీ అనేటువంటి పేరు తొలగించుకోవాలి. ఎందుకంటే ముచ్చుకుంద నదిలో స్నానం చేస్తే వెనకటి జన్మలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పరిహారం అవుతాయి అనేటువంటి విషయాన్ని విష్ణు పురాణాంతర్గత చెప్పబడుతుంది. అతి పవిత్రమైనటువంటి, ఎందుకంటే ఎంతోమంది ఇంద్రుని సన్నిహితమైనటువంటి ఒక మహారాజుకు కూడా ఏదో గంధర్వుల శాపం చేతవానికి కురూపి యొక్క అవతారం వస్తే ముచ్చుకుంద నదిలో స్నానం చేస్తే దాని యొక్క ఆ స్నానం చేతవానికి మన పునః రాజు అవతారం వచ్చిందనేటువంటి విషయాన్ని కూడా మనకు చెప్పబడుతుందండి పురాణం. అలాంటి పరమ పవిత్రమైనటువంటి ముచ్చుకుంద నదిని మూసీ నదిగా పేరు పెట్టి దాన్ని కలుషితం చేస్తున్నారు. కనుక ఈ మూసీ నది అనేటువంటి విషయాన్ని దాని యొక్క పేరును తొలగించి పునః మళ్ళీ దాన్ని ముచ్చుకుంద నదిగా మార్చి అది పవిత్రంగా చేయవలసిందిగా అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ కోరుకోవడం జరుగుతుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ సమీపంలోని అనంతగిరి కొండల్లో చిన్న ప్రవాహంగా మొదలయ్యే మూసీ నది దట్టమైన అడవులు, కొండలు, గుట్టలు దాటుకుంటూ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇలా ప్రవహిస్తూ లంగర్ హౌస్ ప్రాంతంలోని బాపుఘాట్ దగ్గర హైదరాబాద్లో అడుగుపెడుతుంది. స్వచ్ఛమైన నీటితో ప్రవహించే మూసీ జలాలు ఒకప్పుడు హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చేవి. ప్రస్తుతం హైదరాబాద్లో కనిపించే మూసీ నదికి ఒకప్పటి మూసీ నదికి చాలా తేడా ఉండింది. అందుకే మూసీ నది పుట్టిన ప్రాంతాన్ని, మూసీ నది పరవళ్లు తొక్కే దారిని మీ ముందుకు తెస్తోంది హెచ్ఎంటీవీ. మూసీ నది అనేది ఏంటి, అసలు మూసీ నదికి గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు మనం ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న తరానికి మూసీ నది ఒక మురికి కూపంగానే తెలుసు. మూసీ నది అంటే ఓ కంపు కొట్టే మురికి కాలుగా లాగా ఇప్పుడున్న జనరేషన్ భావిస్తారు. కానీ మూసీ నదికి ఒకప్పుడు ఘనమైన చరిత్ర ఉంది, ఎంతో గొప్ప చరిత్ర ఉంది. అనేక ఎకరాలను సస్యశ్యామలం చేసిన ఘనత మూసీ నదిది. హైదరాబాద్ నడిబొడ్డున ప్రవహిస్తున్నటువంటి మూసీ నది హైదరాబాద్ నగరవాసుల సాగునీటి అవసరాలను తీర్చింది. అలాంటి మూసీ నది మురికి కూపంగా మారడానికి కారణాలేంటి, అసలు మూసీ నది పుట్టు పూర్వోత్తరాలు ఎక్కడ ఉన్నాయి అనే విషయాలను ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక చెట్టు మధ్యలో చిన్న నీటి కుంటలా కనిపించేదే మూసీ నది జన్మస్థలం.
అనంత పద్మనాభస్వామి కొలువై ఉన్న అనంతగిరి కొండల్లో పుట్టి చిన్న పాయగా ప్రయాణాన్ని ప్రారంభించే మూసీ నది అడవుల గుండా ప్రవహిస్తూ ప్రస్తుత జిల్లా కేంద్రమైన వికారాబాద్ ప్రాంతంలో వెడల్పుగా ఉధృతంగా ప్రవహిస్తూ హైదరాబాద్ వైపు పరుగులు పెడుతోంది. ఇలా వికారాబాద్ దాటిన తర్వాత పలు గ్రామాల శివార్లను తాకుతూ ఎర్రరేగళ్ల దాహం తీర్చుతూ వేలాది ఎకరాల సాగునీటి అవసరాలు తీర్చుతూ మహానగరంలోకి అడుగు పెడుతుంది మూసీ నది. అనంతగిరి కొండల్లో చిన్న పాయగా ఉద్భవించినటువంటి మూసీ నది తన ప్రవాహాన్ని పెంచుకుంటూ కూడా ఒక నదీ ప్రవాహంలా మారుతుంది. మనము ఇంత మునుపు మూసీ నది నదీ ప్రవాహంలా ప్రవహించేటువంటి ఒక పాయింట్ని చూసాము. ఇప్పుడు నేను మరొక పాయింట్ని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు విజువల్స్లో మూసీ నది ప్రవాహం అయితే ఇలా నదిలా తన వైశాల్యాన్ని పెంచుకుంటూ కూడా ఇలా ప్రవహిస్తుంది. ఇలా ప్రవహిస్తూ హైదరాబాద్ నగరంలో బాపుఘాట్ వద్ద మూసీ నది నగరంలోకి ప్రవేశిస్తుంది. ఇలా హైదరాబాద్ లో ప్రవేశించిన మూసీ నది మహానగరంలో 57 కిలోమీటర్లకు పైగా ప్రవహిస్తుంది. సాధారణంగా చిన్న వాగులాగా ప్రవహించే ఈ నది వరదలు వచ్చినప్పుడు బీభత్సం, అత్యంత జన నష్టం కలిగించిన చరిత్ర కూడా మూసీ నదికి ఉంది. 20వ శతాబ్దపు తొలి దశాబ్దాల వరకు మూసీ నది తరచూ వరదలకు గురై హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తి నాశనం చేసేది. 1908 సెప్టెంబర్ 28 నాడు మూసీకి వచ్చిన వరద ఇప్పటికీ నగరవాసులను ఉలిక్కి పడేలా చేసింది. ఒక్క రోజులోనే 17 అంగుళాల వర్షం నమోదైంది. ఈ భారీ వర్షం ధాటికి మూసీ నది పొంగి భారీ వరదలకు హైదరాబాద్లోని చాలా ప్రాంతాలు కొట్టుకుపోయాయి. అఫ్జల్గంజ్ దగ్గర 11 అడుగుల ఎత్తులో మూసీ వరద ప్రవహించింది. 50,000 మంది నిరాశ్రయులయ్యారు. నగరంలోని 2 ప్రాంతాలను కలిపే అఫ్జల్గంజ్, ముస్లిం జంగ్, చాదర్ఘాట్ వంతెనలు ధ్వంసమయ్యాయి. 80,000 ఇళ్లు నేలమట్టమయ్యాయి. నిజాం ఆసుపత్రి కూడా నీటిలో మునిగిపోవడంతో చికిత్స పొందుతున్న చాలా మంది రోగులు జల సమాధి అయ్యారు. వందలాది మంది మూసీ వరద నీటిలో కొట్టుకుపోయారు. ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ వరద నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు చెట్లు, బిల్డింగుల పైకి ఎక్కారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి సమీపంలో అఫ్జల్గంజ్ దగ్గర ఉన్న భారీ చింత చెట్టు పైకి ఎక్కిన దాదాపు 150 మంది ప్రాణాలు దక్కించుకున్నారు. ఇప్పటికీ ఆ చెట్టు అప్పటి వరదలకు సజీవ సాక్ష్యంగా నిలిచి ఉంది. మూసీ వరద ఎంత ఎత్తులో ప్రవహించిందో తెలిపేందుకు మసీదులు, ఇళ్లపై పెట్టిన మార్కులు చూస్తేనే వరద తీవ్రత ఎంత ఉందో అర్థమవుతుంది. పురాణా పోల్ దగ్గర ఉన్న ఒక మసీదు గోడకు వరద నీటి ఎత్తును మార్కు చేశారు. HFL 1908 అని మార్కు చేసి కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఎత్తును చూస్తే మూసీ నది వరద ప్రవాహాన్ని తలుచుకుంటేనే వరదల ఉధృతిని ప్రత్యక్షంగా చూసిన నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నగరాన్ని వరదల నుంచి కాపాడేందుకు, నగర అభివృద్ధి కోసం ప్రణాళికను తయారు చేసేందుకు అప్పటి సాంకేతిక నిపుణులు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను సంప్రదించారు. దీంతో మూసీ నది ప్రవాహం, వరదలపై సర్వే నిర్వహించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1909 అక్టోబర్ 1న నిజాం రాజుకు నివేదిక సమర్పించారు. సర్వే అంచనాల తర్వాత నిజాం ప్రభువు 1912లో ఒక నగర అభివృద్ధి ట్రస్టుని ప్రారంభించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో 1920లో మూసీ నదిపై ఒక నగరానికి 10 మైళ్ల దిగువన ఉస్మాన్ సాగర్ ఆనకట్టను కట్టించారు. 1927లో మూసీ ఉపనదైన ఈసీ నదిపై హిమాయత్ సాగర్ అనే మరో జలాశయం నిర్మించారు. అప్పటి నుంచి ఈ 2 జలాశయాలు మూసీ నదికి వరదలు రాకుండా నివారించడంతో పాటు హైదరాబాద్ నగరానికి ప్రధాన మంచినీటి వనరులుగా పల్లెలు పట్టణాలుగా, పట్టణాలు నగరాలుగా అభివృద్ధి చెందటం, అంతకంటే ఎక్కువ స్పీడ్గా హైదరాబాద్ అభివృద్ధి చెందుతూ వచ్చింది. దీంతో నగరంలో భూమి విలువ అమాంతం పెరిగిపోయింది. ఇక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జాలు చేయటం అలవాటైపోయింది. కబ్జాకోరుల దెబ్బకు మూసీ నదికి ఇరువైపులా ఇళ్లు వెలిశాయి. మూసీ కాలువ కరిగిపోయింది. ఆధునిక కట్టడాల ముందు కాలువ బక్క చిక్కింది. నగరంలో చాలా చోట్ల ఇప్పటికీ నిజాం కాలం నాటి మురుగునీటి సరఫరా వ్యవస్థే ఉండటంతో నగరాన్ని తరచుగా వరదలు ముంచెత్తుతున్నాయి. దీనికంతా మూసీ ప్రక్షాళన ఒక్కటే మార్గమని ఇంజనీర్లు తేల్చి చెప్పారు. పాలకులు ఎన్నిసార్లు ప్రయత్నించినా మూసీ ప్రక్షాళన ముందుకు సాగలేదు. 1980వ దశకం నుంచి హైదరాబాద్ నగర శివార్లలోని పారిశ్రామిక ప్రాంతాలలో వెలువడిన పారిశ్రామిక వ్యర్థ పదార్థాలను మూసీ నదికి వెళ్లే చిన్న చిన్న నాలాల్లో వదలటం, గణనీయంగా పెరిగిపోయిన జనాభాతో నగరంలో మురికి నీరును మూసీ నదిలోకి వదలటంతో మూసీ ఒక మురికి కాలువ స్థాయికి చేరింది. ప్రతిరోజు జంట నగరాల నుంచి వెలువడుతున్న 350 మిలియన్ లీటర్ల మురికి నీరు, పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు నదిలో కలుస్తున్నాయని అంచనా. ఆ తర్వాత 1990వ దశకంలో ఈ మురికి నీటిని శుద్ధి చేసే ప్రయత్నాలు ప్రారంభించారు.
ఈ ప్రయత్నంలో భాగంగానే మూసీ నది వెంట అంబర్పేట ప్రాంతంలో కలుషిత నీటి శుద్ధి ప్లాంట్ని ప్రారంభించారు. కానీ దీనికి కేవలం 20% నీటినే శుద్ధి చేయగల సామర్థ్యం ఉంది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో మూసీ నది మధ్యలో నీటిని ఒక చిన్న కాంక్రీట్ కాలువ ద్వారా ప్రవహింపజేసి మిగతా స్థలాన్ని సుందరీకరించాలని అప్పటి ప్రభుత్వం నందనవనం అనే ప్రాజెక్టుని ప్రారంభించింది. కానీ ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. అక్కడక్కడ మూసీ నది ఎండిపోయినప్పుడు కాంక్రీట్ కాలువ కనిపిస్తూ ఉంటుంది. నందనవనం ప్రాజెక్టులో భాగంగా మూసీ నదీ గర్భంలో మురికివాడల్ని నిర్మించాలని ప్రయత్నించారు. కానీ కొన్ని ఆందోళనలతో అది కూడా ఆగిపోయింది. మూసీ నది తీరంలోని మురికివాడల్లో అప్పట్లోనే 20,000 మందికి పైగా ప్రజలు 30 ఏళ్లుగా నివసిస్తున్నారని అంచనా. ఇప్పుడు ఆ సంఖ్య లక్షల్లో ఉంటుంది. ప్రక్షాళనపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ తీవ్రంగా పరిగణించడంతో దాని పరిసర ప్రాంతాల్లో గత ప్రభుత్వంలో సుందరీకరణ ప్రారంభమైంది. చెక్ డ్యాంల నిర్మాణం, బోటింగ్ ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. మూసీ అభివృద్ధి కార్యక్రమాల కోసం మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. మూసీ నదిపై 14 బ్రిడ్జిలు నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి శంకుస్థాపనలు చేసింది. మూసీ సుందరీకరణ చేసినంత మాత్రాన సరిపోదు. మూసీ ప్రక్షాళన జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలంగా నమ్ముతున్నారు. మూసీ ప్రక్షాళన అంటే ముందుగా ఆక్రమణలు తొలగించాలని, ఆ తర్వాత మూసీ జలాల శుద్ధి జరగాలి. అయితే ఆక్రమణల తొలగింపు దగ్గరే ప్రభుత్వానికి తిరుగుబాటు ఎదురవుతోంది. చాలా ఏళ్లుగా మూసీ నది తీరంలో ఏర్పడ్డ బస్తీల వాసులు అక్కడి నుంచి ఖాళీ చేసేందుకు ససేమిరా అంటున్నారు. వీరికి తోడు ప్రతిపక్షాలు, ఇతర సంఘాల నేతలు మద్దతుగా నిలుస్తున్నారు. అయినా వెనక్కి తగ్గేది లేదు అంటున్న ప్రభుత్వ వాదనతో నగరంలోని మూసీ తీరం వెంబడి ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనేక వివాదాల మధ్య ఈ మూసీ ప్రక్షాళన కార్యక్రమం అనేది జరుగుతుంది. వివాదాలు, విమర్శల మధ్య ఈ ప్రక్షాళన కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చేస్తుంది. అయితే మూసీ ప్రక్షాళన అంశం అనేది ఒక మంచి అంశమే. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రక్షాళన అంశము తెరపైన ఉన్నప్పటికీ కూడా అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఈ ప్రక్షాళనకై వడివడిగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచివే అయినప్పటికీ అవి పేద మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేసి మూసీ ప్రక్షాళన చేస్తే కనుక మూసీ నదికి గతంలో మూసీ నదికి వచ్చినటువంటి పూర్వ వైభవం రాకపోయినా మూసీ నది నీరంతా పరిశుభ్రంగా మారి పూర్వంలానే జల కళను సంతరించుకునే అవకాశం ఉంది. గతంలో మూసీ నదిలో ఎన్నో జలచరాలు జీవించేవి. మత్స్యకారులు ఈ నదిపై ఆధారపడి జీవనాధారాన్ని కొనసాగించేవారు. అలాంటిది ఇప్పుడు కాలుష్య కాసారంగా మారింది ఈ మూసీ నది. అయితే మూసీ నది ప్రక్షాళన అనేది జరిగితే మళ్ళీ జలచరాలు ఈ మూసీ నదిలో బ్రతికే అవకాశం ఉంది. దీనిపైన ఆధారపడి కొంతమంది జీవించే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రక్షాళన కార్యక్రమం అనేది విజయవంతమైతే మూసీ నదికి మళ్ళీ పూర్వకళ వచ్చినట్లే. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో రజిత, HM